రాజకీయాల్లో మే 4 ఒక చారిత్రాత్మక రోజుగా మిగిలిపోనుంది. అసాధ్యం అనుకున్న కోటలు కూలిపోయాయి, సరికొత్త నాయకత్వాలు ఉద్భవించాయి. బెంగాల్లో మమతా బెనర్జీ 15 ఏళ్ల పాలనకు బీజేపీ చెక్ పెట్టగా, తమిళనాడులో తలపతి విజయ్ ప్రభంజనం ద్రవిడ పార్టీల పునాదులను కదిలించింది. అస్సాంలో హిమంత మార్క్ రాజకీయం హ్యాట్రిక్ కొట్టింది. మరి ఈ ఫలితాలు 2029 సార్వత్రిక ఎన్నికలకు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నాయి? ఢిల్లీ పీఠంపై వీటి ప్రభావం ఏంటి? ఎన్నో ఏళ్ల కళ, ఎన్నో ఏళ్ల పోరాటం. పశ్చిమ బెంగాల్లో బీజేపీ తొలిసారిగా అధికారాన్ని చేజిక్కించుకుంది. 200 పైచిలుకు సీట్లతో కమలం వికసించింది. హిందూ ఓట్ల ఏకీకరణ ఇక్కడ పనిచేసిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది కేవలం ఒక రాష్ట్ర విజయం కాదు, తూర్పు భారతంలో బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదిగిందనడానికి నిదర్శనం. ఇక అస్సాంలో హిమంత బిశ్వశర్మ నేతృత్వంలో బీజేపీ 100కు పైగా సీట్లతో అఖండ విజయం సాధించింది. చొరబాటుదారులు, పౌరసత్వం వంటి సున్నితమైన అంశాలను హైలైట్ చేయడంలో బీజేపీ సక్సెస్ అయ్యింది. తమిళనాడులో అసలైన క్లైమాక్స్ కనిపించింది. 50 ఏళ్లుగా తమిళ రాజకీయాలను శాసించిన డిఎంకే, ఏఐడిఎంకేలకు తలపతి విజయ్ చుక్కలు చూపించారు. టీవీకే 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. స్వయంగా సీఎం స్టాలిన్ ఓడిపోవడం ద్రవిడ రాజకీయాల్లో ఒక శకం ముగిసిందని చెబుతోంది. సినిమా గ్లామర్ మాత్రమే కాదు, పక్కా గ్రౌండ్ లెవెల్ నెట్వర్క్ విజయ్ని సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. ఈ ఫలితాలు జాతీయ రాజకీయాల్లో 3 ముఖ్యమైన మార్పులు తీసుకురాబోతున్నాయి. నెంబర్ 1, అమిత్ షా హవా. బెంగాల్, అస్సాం విజయాలతో బీజేపీలో అమిత్ షా పట్టు మరింత పెరిగింది. పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించడంలో ఆయన వ్యూహాలకు తిరుగులేదని తేలిపోయింది. నెంబర్ 2, కాంగ్రెస్ పరిస్థితి. కేరళలో యూడీఎఫ్ గెలుపు కాంగ్రెస్ కు ఆక్సిజన్ అందించింది. రాహుల్ గాంధీ నాయకత్వానికి ఇది ఒక చిన్న ఊరట. పాయింట్ నెంబర్ 3, ప్రాంతీయ పార్టీల భవిష్యత్తు. ఎస్, టీఎంసీ, డిఎంకే వంటి బలమైన ప్రాంతీయ పార్టీలు ఓడిపోవడం, ఇకపై రాజకీయం జాతీయ పార్టీలు వర్సెస్ కొత్త శక్తులు, అంటే బీజేపీ వర్సెస్ విజయ్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా మారిపోతుంది. తెలంగాణలో రేవంత్ రెడ్డి స్పీడ్, కేసీఆర్ వ్యూహాలకు ఈ ఫలితాలు ఒక హెచ్చరిక. బెంగాల్ తరహాలో హిందూ ఓట్ల ఏకీకరణ ఇక్కడ జరిగితే బీజేపీకి తిరుగుండదు. అదే సమయంలో విజయ్ లాంటి కొత్త మాస్ లీడర్ పుట్టుకొస్తే సమీకరణాలు తారుమారవుతాయి. 2028 తెలంగాణ ఎన్నికలకు ఈ 5 రాష్ట్రాల ఫలితాలే దిక్సూచి కాబోతున్నాయి. ఈ ఫలితాల తర్వాత దేశం మొత్తం ఇప్పుడు తలపతి పాలన వైపు, బెంగాల్లో కాషాయ పాలన వైపు చూస్తోంది. మరిన్ని విశ్లేషణల కోసం చూస్తూనే ఉండండి యోయో టీవీ.